ఇంకా మనతో పాటు రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు కూడా ఉన్నారు. ఆయన కూడా ఒకసారి మాట్లాడిన తర్వాత కంటిన్యూ చేద్దాము. రామ్మోహన్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ చెప్పండి. ఓకే అండి. ఇప్పుడు వరకు మీరు వీళ్ళ ముగ్గురు మాట్లాడింది కూడా వినే ఉంటారు. అండ్ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలో నిజం ఎంత అనేది ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. సో మీ విశ్లేషణ కావాలి. పద్మ గారు, మీకు అట్లాగే యువ మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారికి, కపర్ ప్రసాద్ గారికి అట్లాగే కర్ణి అరవింద్ గారికి, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఎట్లా ఉందంటే ఆడలేక మధ్యలో ఓడనట్టుంది. నిజంగా ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కావడం మంచిది, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కావడం రెండు ప్రభుత్వాలు వరకు చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలవడం మంచిది. మొదటి నుంచి కూడా నేను రేవంత్ రెడ్డి గారు మొదటి రోజు ఏదైతే మోడీ గారిని కలుస్తాను, కిషన్ రెడ్డి గారిని కలుస్తాను, అసదుద్దీన్ ఓవైసీని కలుస్తాను, కేసీఆర్ గారిని కలుస్తాను, అందరూ సహకారం తీసుకుంటాను రిజల్ట్స్ వస్తున్నప్పుడు నేను అభినందించాను. అదే రకంగా కొన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళి వచ్చాను, వినతి పత్రాలు ఇచ్చాను. ఏమైంది అనే సమస్య వస్తున్నాయి. ఇప్పటిదాకానేమో వన్ సైడ్ ఉండే, ఎందుకంటే చాలా మంది ముఖ్యమంత్రులు ఢిల్లీకి వెళ్తారు, వినతి పత్రం ఇస్తారు, చాలా సానుకూలంగా స్పందించారు ప్రధానమంత్రి గారిని చెప్తారు, బయటకు వస్తారు. అది జరిగేది. ఇప్పుడు ఏమైందంటే రెండు బయటపడ్డాయి. వీళ్ళు అడిగింది ఏంది, వాళ్ళు అడిగింది రెండు బయటపడ్డాయి. అంటే వైస్ వర్స అయింది. అంటే ప్రధానమంత్రి గారిని రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రిపేర్ చేసేసారు. ఆయన వస్తున్నారు, ఆయన వస్తే ఇవి అడుగుతారు, దీనికి సమాధానం మీరు చెప్పండి అని చెప్పి రెండు అయిపోయినాయి. అందుకని నేను రెండు లీక్ చేశాను. అఫీషియల్ లీకేజ్ కదా. ఒక రకంగా చెప్పాలంటే మోడీ గారును రేవంత్ రెడ్డి గారు లోపల ఏం మాట్లాడుకుందో మనకు తెలియదు, కానీ విషయం అయితే అదే కదా. చాలా కొంచెం ముందు దాచుడు లేదు కదా, దానికోసం పోయింది. నా ఉద్దేశం డైవర్షన్ పాలిటిక్స్ ఈ మనకి మైండ్ గేమ్ రాజకీయాలు 14-15 నెలల నుంచి నడుస్తూనే ఉన్నాయి, కాదనికేను. కానీ ఈ ఇద్దరి మధ్యన అంటే ఆవులు కొట్టాడుకుంటే లేగల కాళ్ళు విడిగినట్టు ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కావాలి కదా అని మాలాంటి వాళ్ళ మనందరం అనుకున్నాం. వాళ్ళకు కూడా అభివృద్ధి బట్ అవగాహన లేదని కాదు, మన ఆకాంక్ష లేదని కాదు. కానీ ఏమవుతుందంటే ఈ రాజకీయాల పట్ల గతంలో ఖచ్చితంగా చెప్పారు. కేసీఆర్ గారు మొదటిసారి కొన్ని విషయాలలో కేంద్రంతో కలిసి ఉన్నారు. మనకు మిషన్ భగీరథ సహాయం కానీ లేకుంటే ఇతరత్ర చాలా మొదటి 5 ఏళ్ళు బాగా జరిగింది మునుగు ప్రకారం. రెండో 5 ఏళ్ళకి వచ్చేవరకు అహంకారం పెరిగిన తర్వాత ఏమైందంటే ఇద్దరికి ఇటు అటు పక్క, నేను నిన్ను అడగా నువ్వు నాకు ఇచ్చేది లేదు. అంటే నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీళ్ళు ఎంత దూరమే కదా. ఇక్కడికి ఏమైంది, రెండో 5 ఏళ్లలో చాలా నష్టపోయినాం. ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూడా కుర్చీ ఖాళీ పెట్టడం, ఇవాళ కుర్చీ ఖాళీ అయిపోయింది కదా. అందుకని రేవంత్ రెడ్డి గారు మన సహకారం తీసుకుందాం అని పోయినప్పుడు మంచిదే కాదట్లేదు. కానీ ఒక్కటి కూడా గత 10 ఏళ్లలో 5 ఏళ్లలో ఏం జరిగిందో మళ్ళీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సహకారం లభిస్తలేదని నా ఆరోపణ. ఎందుకంటే ఇప్పుడు పరస్పరం ఆరోపించుకోండి కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే వడ్డించేవాడు మనవాడైతే ఇప్పుడు ఎక్కడ ఏ ఇబ్బందులు ఎక్కడ కూర్చున్నా వస్తుంది అన్నట్టు రాష్ట్రం దేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాలకు డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న రాష్ట్రాలు కానీ అవసర రీత్యా అంటే రేపు పొద్దున రాజకీయ అవసరాల రీత్యానే బడ్జెట్ లో ఈ కేటాయింపులు జరుగుతున్నాయి స్పష్టం. బీహార్ ఎన్నికల గతంలో వచ్చినప్పుడు 1,00,000 కోట్ల ప్యాకేజ్ అన్నారు, అది అయింది లేదు పోయింది లేదు. ఇది మన ఆయన తిరగబడగానే తొగజ అడిగించగానే మళ్ళీ 1,00,000 కోట్లు ఎటు పోయింది తెలియదు. నితీష్ కుమార్ వాళ్ళ మిత్రుడు, రేపు శత్రువు కావచ్చు. అట్లాగే ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాలలో తెలుగుదేశం వాళ్ళ మిత్రుడు, నాడు మళ్ళీ శత్రువు అయింది, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ మిత్రుడు. కనుక ఏమైందంటే ఈ ఎలక్షన్ బడ్జెట్ లేకుంటే వాళ్ళకి బడ్జెట్ కేటాయిస్తున్నారని నటిస్తున్నారు. అక్కడ కూడా జరిగింది ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏంటంటే అమరావతికి ఏమో రాజధానికి నిర్మాణానికి అప్పు తెచ్చుకోమంటారు, బయట ఎక్కడి నుంచి ఇస్తా అంటున్నారు. ఒక పోలవరం వాళ్ళ బాధ్యత కలిగి చేస్తా అంటున్నారు మిగతా తర్వాత. కానీ తెలంగాణకు రావాల్సిన నిధుల్లో 2-3 ఉన్నాయి. నేను చెప్తున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. కరెక్టే, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చేయాలి. కానీ ఏమైతుందంటే ఇప్పుడు అయిన వారికి ఆకుల్లో కాని వారికి అంశాలు ఎట్లవుతుంది అంటే వీళ్ళు అడగలేదని వాళ్ళు ఇస్తలేరని వీళ్ళు పరస్పరం ఇద్దరు ఆరోపించుకుంటుంటే రాష్ట్ర అభివృద్ధి ఏం కావాలని అడుగుతున్నారు స్పష్టంగా. ఇక రెండోది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ టీం బి టీం అని ఆరోపణలు చేసుకుంటున్నారు. నేను ఏమంటున్నా, ముగ్గురు ముందర చెప్తున్నా, ఎవరికి ఏటీఎం కాదు, ఏటీఎం కాదు, బి టీం కూడా కాదు. ఎందుకు కాదంటే ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. రెండు జాతీయ పార్టీలు కలిసి ప్రాంతీయ పార్టీని చంపుదాం అనుకుంటారు. స్పష్టంగా చెప్పాలంటే మేమిద్దరే ఉండాలి, ఎక్కడ పోటీ చేసినా. కాంగ్రెస్ నాకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నేనే గెలుస్తున్నాను బీజేపీ అనుకుంటుంది. చూడండి, వాళ్ళ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్న చాలా రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. 3 రాష్ట్రాల్లో మాత్రమే ఇప్పుడు అధికారంలో ఉంది బీజేపీ కాంగ్రెస్. అట్లా చూసుకుంటే మనకు బీఆర్ఎస్ కూడా ప్రాంతీయ పార్టీగా ఉంటే 2 జాతీయ పార్టీలు ఎదుర్కొనే క్రమంలో వాళ్ళు ఇద్దరు కలిసి దాడి చేస్తున్నారు. కాకపోతే శత్రువు ఎవరైతున్నారు అంటే 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఈ 2 జాతీయ పార్టీలకు శత్రువు. కనుక ఏం చేస్తున్నారు, కొన్ని మాటలకు వచ్చాక గత 10 ఏళ్ల పరిపాలన చూస్తే వీళ్ళిద్దరు కూడా అటు ఎదురు తిరుగుతున్నారు. 2 జాతీయ పార్టీలు బీఆర్ఎస్ ఎక్కువెట్టినాయి. ఒకవేళ ఏమవుతుందంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక బీజేపీ అయినా సరే ఇటు బీఆర్ఎస్ అయినా ఎవరి మీద ఎక్కువ పెట్టాలి వాడాలను ఖచ్చితంగా విమర్శలు కాంగ్రెస్ మీదే ఉంటాయి. మీరిద్దరు ఒకటని వాళ్ళు అంటున్నారు, మీరిద్దరు ఒకటని వీళ్ళు అంటున్నారు. అసలు ఎవరిద్దరు ఒకటి కాదు. ప్రజల ప్రయోజనాలు రక్షించే క్రమంలో ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ కావాలనేమో బీజేపీ,
మళ్ళీ రాష్ట్రంలో వచ్చే 4 ఏళ్ల తర్వాత మేం కావాలని, కనీసం 10 ఏళ్ల పునర్వైభవం తెచ్చుకుందాం మళ్ళీ రావాలని బీఆర్ఎస్, ఒకసారి అధికారంలో ఉన్నాక రెండోసారి రావాలని వీళ్ళు మన కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. శ్రీనివాస్ రెడ్డి గారు నేను చెప్తాను, ఇక్కడ ఏమైందంటే అభివృద్ధి విషయంలో రాజీ పడకండి, తమిళనాడు రాజకీయాలు చేయండి. స్పష్టంగా చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు ఆరోపణ చేసుకుంటే లాభం లేదు. మీరు అడిగిండ్రు, వారు కొన్ని ప్రశ్నలు అడిగారు కదా, నేను వాస్తవం అంటున్నాను. మోడీ గారు అడిగిన ఇప్పుడు భూమి కానీ ఇతర కొన్ని నిధులు జమ చేయడం కానీ ఇవన్నీ మనం చేద్దాం, మనకు సహకారం చేద్దాం. మనది కదా అవసరం కదా, మన అవసరం కదా. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో అది చేస్తామనండి. గతంలో నిమ్స్కు భూమి కేటాయించడంలో కేసీఆర్ గారు అశ్రద్ధ చేశారు. భూమి కేటాయించిన తర్వాత అయింది. ములుగులో కూడా కేటాయించలేదు అన్నారు. మరి మోడీ గారు వచ్చి శంకుస్థాపన కూడా చేసేసిండు. అంటే ఎట్లయింది మరి? అప్పటిదాకా కేటాయించిన భూమి ఎక్కడి నుంచి వచ్చింది? 800 ఎకరాలు కేటాయించడం అని టీఆర్ఎస్ చెప్తే, అప్పటి బీఆర్ఎస్ చెప్తుంటే మాకు కేటాయించలేదన్న వాళ్ళు అవసరం ముందుకొచ్చింది, ముహూర్తం ముందుకొచ్చిన భావాలను ఎవరు పక్కకు తీసుకుపోలేదు అన్నట్టు. మరి 800 ఎకరాలు ఇవ్వండి ములుగులో మరి ఎట్లా శంకుస్థాపన జరిగింది అంటే ఏంటంటే అర్ధ సత్యాలు అసత్యాలు చెప్తున్నారు. వాళ్ళకి అవసరమైనప్పుడేమో ఇచ్చారంటున్నారు, అవసరం లేనప్పుడు ఇవ్వలేదు అంటున్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో 4-5 సమస్యలు అట్లాగే ఉన్నాయి. ఏది రేవంత్ రెడ్డి గారు వచ్చిన కొత్తలోనే కంటోన్మెంట్ భూములను మేము ఇస్తామని చెప్పారు. సాకారమైంది, బ్రహ్మాండంగా అయింది. ఎప్పటి నుంచో కేసీఆర్ అడుగుతున్నారు, ఇవ్వలేదు అనుకుంటే అవి ఇచ్చారు అనుకున్నాం. ఇప్పుడు 1.5 year అవుతుంది కావస్తుంది. మరి మెట్రో విస్తరణ కోసం భూములు సేకరించారు, ఇప్పటిదాకా కాలే కదా. అందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని మా ప్రధానమంత్రి మోడీ గారు ఏవైతే ప్రశ్నలు అడిగిందో అవి వాస్తవం తీర్చాల్సిన అవసరం మన మీద ఉంది అంటున్నాం. మనం అడగతానికి పోయినాం. ఇప్పుడు మన రాయబారంలో మన డిమాండ్ మనకునే, వాళ్ళ డిమాండ్ వాళ్ళకునే కదా. కేంద్రము రాష్ట్రం 2 ప్రభుత్వాలే కదా. 2 ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి కదా, చేయాలి కదా అంటున్నాను. డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేదాకా మేము చెయ్యమని బీజేపీ వాళ్ళు కూర్చుంటే అయ్యో వచ్చేదాకా మాస ఆగదు. ప్రభుత్వాలు పోతూనే ఉంటే కొత్త ప్రభుత్వం వస్తుంటే చేస్తుండొచ్చు. రేపు 4 ఏళ్ల తర్వాత, ఎప్పుడో 3.5 ఏళ్ల తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు మేము అధికారంలోకి వచ్చినప్పుడే చేస్తామంటే అప్పటిదాకా ఈ సమస్యలు ఇట్లా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. కాదు మేము కేంద్ర ప్రభుత్వం ఇదే ఘర్షణతో వ్యవహరిస్తాం, మేము అడుగుతుంటాం, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోతే మేము ప్రజల్లో మాట్లాడతామంటే ఇది కూడా కరెక్ట్ కాదంటున్నాను. అభివృద్ధి విషయంలో రాజీ పడకండి, అనవసరంగా మాటలు చూడాలి పేర్చుకోకండి. ప్రధానమంత్రి గౌరవం అనే రేవంత్ రెడ్డికి ఉన్నది. రేవంత్ రెడ్డిని గౌరవించాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి ఉన్నది. నడుమ ఈ ఆవేశాలు వద్దంట. ఒక మాట చెప్పిన ముగిస్తాను. ఢిల్లీకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఒక అధికారిక సభలో రేవంత్ రెడ్డి గారు మాత్రం కొంచెము అకమించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఏమంటే అకమించి ఈ మాట మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతున్నాను అంటే సందర్భోచితంగా మాట్లాడితే ఒక స్కూల్ ఫంక్షన్ పోయింది అనుకోండి, బీఆర్ఎస్ మీదనో బీజేపీ ఎందుకు విమర్శలు చేయాలి? అక్కడ అధికారిక ఫంక్షన్ బ్రహ్మాండంగా పిల్లలతో మాట్లాడండి. పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు రాజకీయాలే. ఢిల్లీకి వెళ్ళినా రాజకీయాలను ఒప్పుకుంటాం. కానీ చిన్న ఫంక్షన్లలో కూడా రేవంత్ రెడ్డి గారు ఎదురుదాడి చేస్తున్నారు. ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు, అది మోడీ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, గతంలో కేసీఆర్ గారు కావచ్చు, డిఫెన్స్ లో ఉండాలి. అధికారంలో బాధ్యత ఉంటుంది, మాట్లాడేటప్పుడు డిఫెన్స్ లో ఉండాలి. కానీ అఫెన్స్ లో పోతుంటే ఏమవుతుందంటే ప్రజలు కూడా చూస్తున్నారు, ఎందుకు పోతున్నారు ఇట్లా, అవసరం లేని దగ్గర ఈ సంభాషణ ఎందుకు, అవసరం లేదని ఈ తూటాలు ఎందుకు, మాటలు తూటాలు ఎందుకని. ఎప్పుడు వస్తుందంటే చేత కాకపోతే మాటలు వస్తాయి. ఎవరికైనా 3 పార్టీలు చెప్తాను, ఒక పార్టీ అంటే ఒకటి మనకు దాన్ని సాకారం చేయలేకపోతే నేను బలహీనం అవుతున్నా అన్నప్పుడు కొంచెం మాటలు ఎక్కువ వస్తాయి. దయచేసి అది పక్కన పెట్టండి. రాజకీయాలు ఉండాల్సిందే. ఎలక్షన్లప్పుడు రాజకీయాలు ఉండాలి. ఎలక్షన్ అభివృద్ధి కదా రాష్ట్రము కేంద్ర ప్రభుత్వము. ఎట్లాగో 10 ఏళ్ళు గతంలో ప్రభుత్వంలో ఉన్నారు కనుక వాళ్ళు కూడా సహకారం అప్పచెప్పాలి. ఒకటి కూలిపోగానే రాలేయడం, ఇప్పుడు ఏదైనా కాగానే నేను అది కూడా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ప్రమాదాలు సహజం. గతంలో కాళేశ్వరం జరిగినా, లేకుంటే ఇంకెక్కడ జరిగినా, శ్రీశైలం జరిగినా, ఇవాళ ఎస్ఎల్పిసిలో జరిగినా, దీని మీద కూడా శవాల మీద పేలాలు ఏర్పడి ఇప్పటికీ వాళ్ళు వచ్చిండ్రో చచ్చిండ్రో బతికిండ్రో ఏం తెలియదు. ఇటువంటి అప్పుడు మీదే కారణం అంటే మరి తిలాపాపని తలాపెట్టాడు కదా. అందులో సాంకేతికంగా కొన్ని పొరపాట్లకు ఎవరిని బాధ్యత చేద్దాం. నేను కుంభమేళలో చనిపోయినప్పుడు కూడా బీజేపీని బాధ్యత చేస్తే కరెక్ట్ కాదండి. నేను ఇక ప్రమాదాలు సహజము. ఆ ప్రమాదాలు జరగకుండా ఇక ముందు ఎట్లుండాలని చూడాలి. కానీ జరిగిన దాని మీద వాడు ఇల్లు గారి ఏడుస్తుంటారంట, ఇంకోటి ఏమో చలి కాసుకుందామంటే కరెక్ట్ కాదు కదా అని నేను. ఇంకా రాజకీయ పక్షాలు దయచేసి తెలంగాణ అభివృద్ధి పట్ల మీరు ఏ పార్టీలో అధికారంలో ఉండొచ్చు, లేకపోవచ్చు, ఇవాళ ప్రతిపక్షం కావచ్చు, నేను అధికార పక్షం కావచ్చు, దయచేసి తెలంగాణ అభివృద్ధి పట్ల కేంద్రము రాష్ట్రము సహకరించుకోండి. మన తెలంగాణ అభివృద్ధి పట్ల మంచి దృఢచిత్తంతో పనిచేయండి. మాటలు ఒకరి మీద ఒకరు మాట్లాడుకోకుండా కలిసి పనిచేయండి. పార్టీలు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం. ప్రభుత్వాలు శాశ్వతమైనప్పుడు దాని ప్రకారం చేసుకుంటూ పోండి. అప్పుడు అభివృద్ధి తొందరగా ఆటోమేటిక్ అయిపోతుంది. అభివృద్ధి చేస్తుంటే కదా ఇప్పుడు మన తెలంగాణ ఫండ్స్ వచ్చేటి. కేంద్రం కూడా మనకి ఇచ్చే నిధులలో కూడా జిఎస్టీ ప్రకారం అయితే కరెక్ట్ ఇస్తుంది, అని తేడా లేదు. 42% రావాల్సి ఉండే, జమ్మూ కాశ్మీర్ విడిపోయిన తర్వాత అది కేంద్ర ప్రభుత్వ ప్రాంతం అయిన తర్వాత 41 కూడా వస్తలేమంటున్నాను. నేను చెప్తున్నాను అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా లీగల్ గా వచ్చాయి.
వచ్చేది చాలా వాస్తవం. రైట్. ఇప్పుడు ఇండ్లు మంజూరు పెట్టారు, ఇంట్లోకి డబ్బులు రావాల్సి ఉన్నది, రకరకాలు రావాల్సి ఉన్నది. ఇవి లెక్క పక్క చూసుకోండి. మన అభివృద్ధి పట్ల మీరు అన్ని పార్టీలు కలిసి అభివృద్ధి చేయండి కోరుతున్నాను. ప్రతిపక్షానికి కూడా బాధ్యత ఉంది అంటున్నాను. అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షాలకు కూడా అంతే బాధ్యత ఉంది. ఓకే.